నమస్తే. ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లాలో ఈ నెల 23 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపిన ఆర్ఐఓ యోహాన్. మాతృభాష పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రముఖ రచయిత్రి కాసర సరోజారెడ్డి వెల్లడి. ప్రతి రైతు యూనిక్ ఐడి నంబర్ను పొందాలి, జంగారెడ్డిగూడెం వ్యవసాయ శాఖ అధికారి పవన్ కుమార్ స్పష్టం. ఏసీబీ అధికారుల వలకు చిక్కిన జంగారెడ్డిగూడెం డ్రగ్ ఇన్స్పెక్టర్, వివరాలు వెల్లడించిన ఏసీపీ డీఎస్పీ కృష్ణారావు. జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆర్ఐఓ కె యోహాన్ తెలిపారు. ఏలూరులోని రీజనల్ ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 23వ తేదీ నుంచి జరగబోయే ఇంటర్మీడియట్ పరీక్షలకు ఏలూరు జిల్లాలో 56 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. ఈ పరీక్షా కేంద్రాల్లో 34,615 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారన్నారు. ఇప్పటికే పరీక్షా కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. అదేవిధంగా 21 స్ట్రాంగ్ రూములకు ప్రశ్నాపత్రాలను తరలించామన్నారు. 3 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 2 సిట్టింగ్ స్క్వాడ్లతో పాటుగా డిఈసీ మెంబర్లు, ఉన్నతాధికారులు పరీక్షలు జరిగే సమయంలో తనిఖీలు నిర్వహిస్తారన్నారు. కావున విద్యార్థులు ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కి పాల్పడకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని ఆర్ఐఓ యోహాన్ సూచించారు. ఏలూరు జిల్లాలో 56 సెంటర్లో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషను జరగబోతున్నాయి. మొత్తం 34,615 మంది విద్యార్థులు రాయబోతూ ఉన్నారు. 56 సెంటర్లకి సంబంధించిన సిఎస్లు, డిఓలు అపాయింట్మెంట్ జరిగింది. వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అన్ని కళాశాలలో అన్ని ఏర్పాట్లు చేయడం పూర్తయింది. అలాగే అన్ని కళాశాలలు, అన్ని సెంటర్ల యొక్క అన్ని రూముల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం 21 స్టోరేజ్ పాయింట్లో కూడా క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా భద్రపరచడం జరిగింది. సో అక్కడ నుంచి సిఎస్లు, డిఓలు ప్రతిరోజు వారి యొక్క పరీక్షా కేంద్రానికి పేపర్లు తీసుకెళ్ళి ఇవ్వటం జరుగుతుంది. ఇకపోతే 3 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 2 సిట్టింగ్ స్క్వాడ్లు మనం ఏర్పాటు చేయడం జరిగింది. వారితో పాటు డిఈసి మెంబర్సు, ఆర్ఐఓ ఇంకా పై అధికారులు కూడా ఈ 56 సెంటర్ని తనిఖీ చేయడానికి ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అలాగే విద్యార్థులు ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే పరీక్షా కేంద్రాలకి మరి చేరుకోవాలని వారికి, వారి యొక్క తల్లిదండ్రులకి సూచించడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఇది గుర్తుపెట్టుకొని ఒక అరగంట ముందుగానే అలౌ చేస్తారు. కాబట్టి ఆ టైంకి అందరూ కూడా విద్యార్థులు పరీక్షా కేంద్రాలకి రావాలి. మాతృభాష అంటే తల్లి లాంటిదని, కావున మాతృభాష పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని ప్రముఖ రచయిత్రి కాసర సరోజారెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ప్రముఖ రచయిత్రి ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ సరోజారెడ్డి సిటీ న్యూస్తో మాట్లాడారు. ప్రతి ఒక్కరికి మాతృభాష ఉంటుందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల మాతృభాష తెలుగు అని అన్నారు. రాష్ట్రాలు వేరైనప్పటికీ, వివిధ మాండలికాలు ఉన్నప్పటికీ తెలుగే మన మాతృభాష అని పేర్కొన్నారు. సంస్కృతి, సంప్రదాయాలు భాషలో ఇమిడి ఉంటాయని, కావున ప్రతి ఒక్కరూ మాతృభాషను పరిరక్షించాలన్నారు. ఇటీవల కాలంలో పరభాష పైన ప్రేమ ఎక్కువవుతుందని, ఆ వ్యామోహంలో మాతృభాషను తక్కువ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంస్కృతి మారాలని, ప్రతి ఒక్కరూ మాతృభాష తెలుగును పరిరక్షించేందుకు నడుం బిగించాలన్నారు. దీనికోసం తన కవితల్లో తెలుగుకు ప్రాధాన్యత ఇస్తున్నానని తెలిపారు. విద్యార్థులు తెలుగును స్పష్టంగా పలికేలా, సులభంగా అర్థమయ్యేలా కొన్ని కవితలు, కథలు రాస్తున్నట్లు సరోజారెడ్డి వివరించారు. ఫిబ్రవరి 21 దాన్ని మాతృభాష దినోత్సవంగా పరిగణించాలని చెప్పేసి ఐక్యరాజ్య సమితి చెప్పింది. అంటే భాష అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం.
ఇప్పుడు ఎదుటి వ్యక్తికి మనం మన భావాల్ని ఆ, చెప్పాలి అనుకున్నప్పుడు అక్కడ మనకి మధ్యలో ఉన్నది ఏంటంటే భాష ఒక్కటే. కాబట్టి ఎవరి మాతృభాష వాళ్ళకి చాలా గొప్ప విషయం అన్నది. దానిని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత అందరికీ ఉంది. మన మాతృభాషకు వచ్చినట్లయితే తెలుగు మన మాతృభాష. ఇవాళ 2 రాష్ట్రాలు ఏవో విడిపోయిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పటికీ కూడా 2 రాష్ట్రాలు కూడా అచ్చమైన తెలుగునే చక్కగా మాట్లాడే భాష. వేరు వేరు మాండలికాలు ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ భాష అనేది ఏంటంటే తెలుగే. ఈ బాంధవ్యం అనేది ఏంటంటే చాలా బలీయమైనది. ఇది మనం మన సంస్కృతి కావచ్చు, సాంప్రదాయాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ భాషలోనే ఇమిడి ఉన్నాయి. ఎందుకంటే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు తెలుగువారా అని చాలా ఆశ్చర్యంగా మనం అడుగుతూ ఉంటాం. తెలియకుండానే మనకి ఏమనిపిస్తుందంటే అబ్బో వీళ్ళు మనకి ఏదో చాలా దగ్గర వాళ్ళు, మన వాళ్ళు అనే ఫీలింగు మనకు వచ్చేస్తూ ఉంటుంది. అదే వేరే 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 రాష్ట్రం వాళ్ళు, వేరే వాళ్ళ వాళ్ళ భాష మాట్లాడే వాళ్ళకి కూడా తెలియకుండానే ఒక అభిమానం అనేది చాలా ఉంది. ఇక్కడ ఈ భాష గురించి రాను రాను కొంచెం ఏమవుతుందంటే పరభాషా వ్యామోహం అనేది మన భాషని కొంచెం కిందికి, ఎందుకంటే మన మాతృభాష, మన అమ్మ, మన సంస్కృతి, మన సాంప్రదాయం, అదే మన ఆచారాలు, మన వ్యవహారాలు, మన ఆహారపు అలవాట్లు, ఇవన్నీ మన జీవన మన నడవడికలు, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క భాషకు సంబంధించిన వాళ్ళకి ఒక విధంగానే అక్కడ ఉంటాయి. ఇవి మర్చిపోతున్నామండి మనం. దీనిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఒకసారి మీ అందరి చేతులు నమస్కరించి మరీ చెప్తున్నాను, తెలుగును అగౌరవపరచకండి. ఇందులో ఉన్న తీయదనాన్ని పక్కకి నెట్టకండి. మన భాషకి ఖచ్చితంగా ఒక గుర్తింపుని తీసుకురావాలి. నేను కూడా కవితలు రాస్తూ ఉంటాను. నేను మన ఒక పుస్తకం నిశ్శబ్ద చిత్రాలు అని చెప్పేసి, అందులో మొత్తం కూడా నా కవితలన్నీ అచ్చ తెలుగులో ఉంటాయి. చాలా తేలికైన సరళమైన భాషలో నేను రాస్తూ ఉంటాను. అదేవిధంగా ఇక్కడ మా పిల్లలకి కూడా తెలుగును ఎప్పుడు కూడా మేము అలక్ష్యం చేయడం అనేది మేము ఎప్పుడు చేయటం లేదు. తెలుగులో కూడా ధారాళంగా వాళ్ళు చదవగలగాలి, అదేవిధంగా రాయగలగాలి, వేరే పుస్తకాలు చదవగలగాలి, అందులో ఉన్న సారాన్ని వాళ్ళు గుర్తించాలి. ఈ ప్రయత్నాలన్నీ కూడా మేము చేస్తూ ఉంటాం. ఇప్పుడు మీరు తెలుగులో మీరు చక్కగా మాట్లాడుకోండి, మీ తెలుగుతనాన్ని ప్రతిసారి చాటుకోండి. మన ఆహారం కావచ్చు, అదేవిధంగా మన భాష కావచ్చు, మన ఏదైనా వ్యవహారం కావచ్చు, మొత్తం కూడా ఆ తెలుగుతనం అనేది ఖచ్చితంగా మనకి ఉండాలి. మన భారతీయతలోనే ఉందండి. మనకున్నటువంటి మన భాషకి, మన యొక్క ఆహార్యానికి చేతులెత్తి నమస్కరించే స్థితిని మనకుంది. ఆ స్థితి ఎప్పుడు మనం దూరం చేసుకోవద్దని చెప్పేసి అందరికీ మనం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి రైతు యూనిక్ ఐడి నంబర్ను పొందాలని జంగారెడ్గూడెం మండల వ్యవసాయ శాఖ అధికారి పవన్ కుమార్ తెలిపారు. జంగారెడ్గూడెంలోని మండల వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయంలో పవన్ కుమార్ మీడియాతో మాట్లాడారు. రైతులకు ఉత్తమమైన సేవలు అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంస్కరణలు తీసుకువచ్చాయన్నారు. దీనిలో భాగంగానే ప్రతి రైతుకు యూనిక్ ఐడి నంబర్ అనగా విశిష్ట సంఖ్యను ఇస్తున్నామన్నారు. దీనిని పొందేందుకు ప్రతి రైతు కూడా వారి పంట వివరాలు, ఆధార్ కార్డుతో వ్యవసాయ శాఖ యంత్రాంగాన్ని సంప్రదించాలన్నారు. అదేవిధంగా తక్కువ అద్దెకే వ్యవసాయ యంత్ర పరికరాలు అందించేందుకు ఊబరైజేషన్ అనే కార్యక్రమాన్ని తీసుకువచ్చిందన్నారు. కావున రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారి పవన్ కుమార్ సూచించారు. రైతులకి 2 ఉపయోగ కార్యక్రమాలు వ్యవసాయ శాఖ ద్వారా చేపడుతున్నామండి. ప్రతి రైతుకి విశిష్ట సంఖ్య యూనిక్ ఐడి నంబర్ అనేది ఉండాలని కేంద్ర ప్రభుత్వం వారు తెలియజేశారు. ఈ యూనిక్ ఐడి నంబరు చేసుకోవడానికి నేరుగా రైతుయే రిజిస్ట్రేషన్ చేసుకొని మేము వాళ్ళ వివరాలు నమోదు చేయడం జరుగుతుంది. రెండవది, మా సిబ్బంది ద్వారా మీ యొక్క పంట వివరాలు కానీ నేరుగా ఆధార్ నంబర్ కానీ తీసుకొని వచ్చిన ఎడల వాళ్ళకి ఈ యూనిక్ ఐడి నంబరు ఎంతగానో ఉపయోగపడుతుంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న అన్నదాత సుఖీభావ అవ్వచ్చు, పిఎం కిసాన్ అవ్వచ్చు, ఈ యూనిక్ ఐడి ద్వారానే వస్తుందని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు తెలియజేశారు. కాబట్టి తప్పకుండా ప్రతి రైతు ఈ యూనిక్ ఐడి నంబర్ కూడా పొందే విధంగా చేసుకోవాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా రైతులకి యూబరైజేషన్ అంటే పట్టణాలలో మనం చూస్తుంటాం, కార్లు కానీ బైకులు కానీ బుక్ చేసుకుంటే వెంటనే మనం ఎక్కడ ఉంటే అక్కడికి వస్తుంటాయి. అదేవిధంగా ఈ ఊబరైజేషన్ ద్వారా రైతులకు యంత్ర పరికరాలు ఎక్కడ రైతుకి ఏ సమయంలో కావాలి, ఎంత అద్దె రూపంలో వస్తుందనేది పూర్తిగా ఒక యాప్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఆ యాప్ రూపంలో రైతులు వాళ్ళకి కావాల్సిన యంత్ర పరికరాలు నమోదు చేసుకొని వాటికి పెట్టే అద్దె కూడా మనకు అందులో కనపడుతుంది. కాబట్టి రైతులు ఎటువంటి
ఎక్కువ ఖర్చులు పెట్టుకోకుండా అందులో ఉన్న అద్దెని వాళ్ళకి సరిచూసుకొని నమోదు చేసుకుంటే మన గ్రామంలో చుట్టుపక్కల ఉన్న యంత్ర పరికరాలన్నీ కూడా అందులో కనబడతాయి. కాబట్టి అవకాశం ఉన్నంత రేటు ఉన్నంత వరకు వాళ్ళు నమోదు చేసుకొని ఈ యొక్క యంత్ర పరికరాలని అద్దెకి పెట్టుకొని రైతులు వ్యవసాయం మరియు ఇతర పంటలు సాగు చేసుకోవడానికి అనువుగా ఉండేలాగా విధంగా రూపొందించారు. కాబట్టి ఈ యొక్క మంచి అవకాశాన్ని ప్రతి రైతు వినియోగించవలసిందిగా కోరుకుంటున్నాం. ఫోర్త్ విజువల్. అవినీతి నిరోధ శాఖ అధికారులు పన్నిన వలకు మరొక అవినీతి ఉద్యోగి చిక్కాడు. మెడికల్ షాప్ పెట్టుకునేందుకు లైసెన్స్ ఇవ్వడానికి 20,000 రూపాయల లంచం తీసుకున్న డ్రగ్ ఇన్స్పెక్టర్ను అతనికి సహాయం చేసిన వ్యక్తిని జంగారెడ్డిగూడెంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ కేసు వివరాలను ఏసీబీ డీఎస్పీ జీవీ కృష్ణారావు వెల్లడించారు. నల్లజర్ల మండలం ఆవుపాడుకు చెందిన అచ్యుత బాబా దుర్గాసాయి జంగారెడ్డిగూడెంలో మెడికల్ షాప్ పెట్టడానికి ఈ నెల 6న డ్రగ్ లైసెన్స్ కోసం ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్నాడు. ఆన్లైన్ దరఖాస్తుకు అవసరమైన పత్రాలను జతచేసి జంగారెడ్డిగూడెం డ్రగ్ ఇన్స్పెక్టర్ కంపా సురేష్ కుమార్ ను సంప్రదించాడు. దరఖాస్తు చేసి చాలా రోజులవుతున్నా లైసెన్స్ అందకపోవడంతో డ్రగ్ ఇన్స్పెక్టర్ సురేష్ ను సంప్రదించాడు. డ్రగ్ ఇన్స్పెక్టర్ డబ్బులు డిమాండ్ చేశాడు. మెడికల్ షాప్స్ అసోసియేషన్ ప్రతినిధి తడికిమళ్ల శివరామకృష్ణను కలవాలని ఎంతో అతను చెబుతాడని సూచించడంతో దుర్గాసాయి అతన్ని కలిశాడు. 20,000 ఇవ్వాలని చెప్పడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. శుక్రవారం సాయంత్రం దుర్గాసాయి నుంచి శివరామకృష్ణ 20,000 రూపాయలు తీసుకుంటుండగా పట్టుకున్నారు. వీరిని అరెస్ట్ చేసి రాజమండ్రి ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ కృష్ణారావు తెలిపారు. ఈ దాడుల్లో సీఐలు ఎం బాలకృష్ణ, కె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నల్లజర్ల మండలం ఆవుపాడు గ్రామస్తుడు ఏసీబీ కార్యాలయం ఏలూరు వచ్చి తను జంగారెడ్డిగూడెంలో హోల్సేల్ మెడికల్ షాప్ పెట్టుకోవడం కోసం అప్లికేషన్ పెట్టుకోవాలంట డ్రగ్ ఇన్స్పెక్టర్ గారికి. అయితే ఆ లైసెన్స్ అప్రూవ్ అవడం పెండింగ్ ఉంది, అప్రూవ్ అవ్వలేదు. ఆ దశలో ఆయన్ని కలవండి, రామకృష్ణ ఆయన పేరు, ఆయన కలవండి, ఆయన చెప్తారు అని చెప్పడం జరిగింది. సో దాని మీదట ఈ కంప్లైంట్ రామకృష్ణ గారిని కలిశాడు. రామకృష్ణ గారిని కలిస్తే రామకృష్ణ గారేమో బ్రైబ్ అమౌంట్ చెప్పాడు. సో దాంతో అతనికి ఇవ్వటం ఇష్టం లేక మా దగ్గరికి వచ్చాడంటే అతనికి ఇష్టం లేక వచ్చాడు. ఇష్టం ఉంటే మా దగ్గరికి రాడు కదా. సో మా దగ్గరికి వచ్చాడు. మా దగ్గరికి వస్తే మేము రిపోర్ట్ తీసుకొని కంప్లైంట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసాం. 19వ తారీఖున ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇచ్చాడు, రిజిస్టర్ చేసాం. సో ఈ రోజు రిజిస్టర్ ఇచ్చాడు, ఎంక్వైరీ చేసుకున్నాం. ఎంక్వైరీ చేసి ఈ రోజు రిజిస్టర్ చేసాం. అమౌంట్ తీసుకొని మేము తీసుకొచ్చి ఇచ్చాడు రామకృష్ణకి. రామకృష్ణ యాక్సెప్ట్ చేశాడు. సో అవన్నీ కూడా ఈ తీసుకున్న చేతులు నీళ్ళలో ఉంచితే ఫెనాపిరన్ పౌడర్ నీలం రంగుగా మారింది. అయితే రామకృష్ణ చెప్పింది ఏంటంటే ఈ సురేష్ గారు చెప్తే నేను తీసుకోండి అని చెప్పాడు. అప్పుడు తీసుకొచ్చి మేము కన్ఫర్మేషన్ చేయించాం, డిజిటల్ రికార్డింగ్ కూడా చేయించాం. సో చెప్పాడు, ఆయన కూడా యాక్సెప్ట్ చేశాడు. రామకృష్ణ కమిట్ అయ్యాడు, డ్రగ్ ఇన్స్పెక్టర్ కూడా కమిట్ అయ్యాడు. డిజిటల్ ఎవిడెన్స్ కూడా మేము తీసుకున్నాం. 5th విజువల్. ఐటీసీ బంగారు భవిష్యత్ కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులను అభివృద్ధి చేయడం అభినందనీయమని జెడ్పీటీసీ సభ్యులు పోల్నాటి బాబ్జీ తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలోని ఊర చెరువు గట్టు బలోపేతం, అభివృద్ధి పనుల నిమిత్తం ఐటీసీ నిధులు 6.50 లక్షలతో ఐటీసీ బైఫ్ సంస్థల ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ బాబ్జీ మాట్లాడుతూ ఈ చెరువును ఆధునీకరణ చేసి నీటి సామర్థ్యం పెంచితే రబీ, ఖరీఫ్ పంటలకు నీటి ఎద్దడి తలెత్తకుండా ఉంటుందన్నారు. అదేవిధంగా 2 కిలోమీటర్ల పరిధిలో భూగర్భ జలాలు పెరిగి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. తమ గ్రామానికి ఉపయోగకరంగా అభివృద్ధి కార్యక్రమం చేపట్టిన ఐటీసీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టొబాకో బోర్డు ఆర్ఎం ప్రసాద్, జంగారెడ్డిగూడెం పొగాకు వేలం నిర్వహణాధికారి శ్రీహరి, ఐటీసీ లీఫ్ మేనేజర్ ఎం కోటశ్రీ, మార్కెటింగ్ మేనేజర్ పి ప్రశాంత్ కుమార్ జోషి, బైఫ్ సంస్థ ఏసీపీ ఈ కుమారప్ప, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ హరిప్రసాదరావు, ప్రాజెక్ట్ ఇంజనీర్ వీరేంద్ర తదితరులు పాల్గొన్నారు. బయట వేయకూడదు, అన్ని సేకరించాలండి. మొత్తం కట్టగడతారండి. ఇప్పుడు ఉన్నాయి మన ఇంటి కదా పైకి చేరంతా అయ్యే పేస్ట్లు దేనికంటే డబ్బా పెట్టి దాంట్లో అట్టపెళ్ళని కడేస్తారు మద్దెట్టి. 6th విజువల్.
పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు వర్ధంతి సందర్భంగా ఈ నెల 22వ తేదీ సాయంత్రం జంగారెడ్డిగూడెం పట్టణంలోని పొట్టి శ్రీరాములు సెంటర్ వద్ద సంగీత ఆరాధనోత్సవం నిర్వహిస్తున్నట్లు తిప్పాబొట్ల రామకృష్ణ మాస్టర్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సిటీ కేబుల్ కార్యాలయంలో శనివారం రామకృష్ణ మాస్టర్ మాట్లాడారు. పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు వర్ధంతి సందర్భంగా గత 16 సంవత్సరాలుగా జంగారెడ్డిగూడెం పట్టణంలో సంగీత ఆరాధనోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలోనే 17వ సంగీత ఆరాధనోత్సవాలను ఘంటసాల ఏకలవ్య శిష్యుడు చిలుకూరి సుబ్బయ్యాచారి ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఏర్పాటు చేశామన్నారు. కావున ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. గత 17 సంవత్సరాలుగా జంగారెడ్డిగూడెం పొట్టి శ్రీరాములు సెంటర్లో పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి సంగీత ఉత్సవాలు చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా రేపు అనగా 22/2/2026 ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి సంగీత ఆరాధనోత్సవాలు వివిధ ప్రదేశాల నుంచి వచ్చినటువంటి ఘంటసాల పాటలు పాడే గాయకులతోటి అత్యద్భుతమైనటువంటి గాన విభావరి కార్యక్రమం ఈ సంవత్సరం కూడా నిర్వహించుకుంటున్నాం. పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి విగ్రహాన్ని కూడా మనం రామాలయం దగ్గర సుబ్బయ్యాచారి గారి ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఘంటసాల వెంకటేశ్వరరావు గారి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించుకోవడం జరిగింది. తెలుగువాడి ఆత్మ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు లలిత సంగీతానికి కొత్త వరవడులు దిద్ది సినిమా సంగీతాన్ని తారస్థాయిలో నిలబెట్టినటువంటి మహానుభావుడు, గొప్ప జాతీయవాది, దేశభక్తుడు, దేశం కోసం జైలుకి వెళ్ళినటువంటి దేశభక్తుడు, భగవద్గీతను ఇంటింటా ప్రచారం చేయడానికి చివరి క్షణాల్లో చావుకు దగ్గరగా ఉండి కూడా భగవద్గీతను పాడి అమరుడైనటువంటి అచ్చమైన తెలుగువాడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఆయన పేరు మీద గత 17 సంవత్సరాలుగా సుబ్బయ్యాచారి గారి ఆధ్వర్యంలో సంగీత విభావరి ఉత్సవం జరుపుకుంటున్నాం. ఆయన పాడిన పాటలను ఒకసారి స్మరించుకుంటున్నాం. అందులో భాగంగా రేపు ఆదివారం 22/2/2026 పొట్టి శ్రీరాములు సెంటర్ అంటే పాత పంచాయతీ ఆఫీస్ ఎదురుకుండా నిర్వహించుకునే ఈ సంగీత విభావరిలో చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలందరూ పాల్గొని ఆ మహానుభావుడికి నివాళులు అర్పిద్దాం. 7th విజువల్. కమ్యూనిస్ట్ మేనిఫెస్టో విడుదలై 177 ఏళ్లు దాటినా దాని ప్రాముఖ్యత నేటికి ఆవశ్యమని సిపిఎం పట్టణ కన్వీనర్ పి సూర్యారావు తెలిపారు. రెడ్ బుక్ డే సందర్భంగా జంగారెడ్డిగూడెంలోని పుచ్చలపల్లి సుందరయ్య నిలయంలో లెనిన్ రచించిన పెట్టుబడిదారీ అత్యున్నత దశ సామ్రాజ్యవాదం అనే పుస్తకం మీద చర్చ జరిపారు. చల్లారి మాణిక్యాలరావు అధ్యక్షతన జరిగిన ఈ చర్చలో సూర్యారావు మాట్లాడుతూ పెట్టుబడిదారీ విధానం అత్యున్నత దశగా సామ్రాజ్యవాదం ఎదిగిందని, అమెరికా సామ్రాజ్యవాదం పెట్టుబడుల పేరుతో ప్రపంచాన్ని శాసిస్తోందని విమర్శించారు. నేటి నిరుద్యోగానికి, అసమానతలకు, యుద్ధాలు ముగించి శాంతియుత ప్రపంచానికి కమ్యూనిస్ట్ సిద్ధాంతమే ఏకైక పరిష్కార మార్గమని ఆయన విశదీకరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు వి గోపి, డి ఆశీర్వాదం, బి బాలరాజు తదితరులు పాల్గొన్నారు. 1848లో ప్రణాళిక వచ్చిన తర్వాతే 1886లో కమ్యూనిస్టు ప్రణాళికను అనుసరించే ప్రతి మనిషి 8 గంటలు పని చేసుకోవడం కోసం, 8 గంటలు కుటుంబంలో గడపడం కోసం, 8 గంటలు విశ్రాంతి తీసుకోవడం కోసం 3 సమాభాగాలుగా 24 గంటలని నిర్ణయం చేసి ఆ చేతుల ఫలితంగానే 8 గంటల పద్దెనం వచ్చింది. మరి ఈ వెలుగులో ఈ రోజున భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం కానీ, మన రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కానీ మళ్ళీ 10 గంటలని 10 గంటల నుంచి 12 గంటలు పని చేయించుకోవచ్చారని దుర్మార్గంగా చట్టాలు మార్చేశారు. కార్మికుల హక్కులు హరించే విధంగా చేశారు. కావున ఈ భవిష్యత్తులో ఈ ఎవరైతే కార్మికులు, శ్రామికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరింత తీవ్రమైన ఇబ్బందుల నుంచి ఎదుర్కొనే దానికోసం మరిన్ని పోరాటాలు చేస్తారు. ఆ పోరాటాల ద్వారా విజయం సాధిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ.
180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అశ్వారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. సౌభాగ్యం మీ వాకిళ్ళలో అనురాగం కెంపులుగా పోయి వేడుకే పోయగా అంబరమే సంబరమై పోయి వజ్రమే సాక్షిగా దైవమే నీవెనై నడిపించేనే. నాణ్యత, నైపుణ్యం, నమ్మకం. మీ కొంకిమళ్ళ జ్యువెల్లర్స్. తిరిగి మార్లా వార్తల్లోకి స్వాగతం. మాజీ మంత్రి అంబటి రాంబాబును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులు జెట్టి గురునాథరావు మర్యాదపూర్వకంగా కలిశారు. అంబటి యోగక్షేమాలను తెలుసుకుని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కొద్దిసేపు చర్చించారు. ఈ సందర్భంగా జెట్టి గురునాథరావు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నాయకులపై దాడులు చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులకు తెగబడిన వారు రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులకు అధిష్టానం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నెంబర్ 1 ఛానల్ అధినేత మంచాల సుధాకర్ నాయుడు, నాయకులు కనుమతరెడ్డి శ్రీనివాసరెడ్డి, వి పరమేశ్వరరావు, సుధాకర్ నాయుడు, జంగా బాబ్జీ, మోహన్ రావు, పోతెన జ్ఞాని తదితరులు పాల్గొన్నారు. వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి సూచించారు. ఏలూరులోని తంగెళ్లమూడి 1వ వార్డు సచివాలయం వద్ద 27, 28వ డివిజన్ల పరిధిలో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు.
ఈ వేస్ట్ సేకరణ థీమ్తో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ఏటుగట్టు ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ వేస్ట్ సేకరణ కార్యక్రమాన్ని జిల్లాలో అన్ని మండలాల్లో మున్సిపాలిటీలో ఒక మహోద్యమంగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ వేస్ట్ పర్యావరణానికి విఘాతమని, పర్యావరణ పరిరక్షణకు, పరిశుభ్రమైన నగర గ్రామాల నిర్మాణం కోసం ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సక్రమంగా సేకరించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. దీనిలో ప్రజలు భాగస్వామ్యం అయినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, మేయర్ షేక్ నూజహాన్, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. గారికి గౌరవనీయులు జిల్లా కలెక్టర్ శుభ్రమైనటువంటి ఏలూరు, ఆరోగ్యకరమైనటువంటి ఏలూరు సాధించే లక్ష్యంతో మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైనా వ్యర్థాలు ఒక వినూత్నమైనటువంటి ప్రోగ్రామ్ కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని నుండి నా తోటి వారికి కూడా ప్రయత్నం సుభిక్షం కూడా మాట్లాడాము. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మార్నింగ్ 7:30 8కి వెళ్తే మేము వేరే పనిలో బిజీగా ఉన్నాము కాబట్టి చెత్తలు వేయలేకపోతున్నాము చెప్పి మళ్ళీ బండి వెళ్ళిన తర్వాత రోడ్లు వేసేస్తున్నారు. సో ఇది ఒక గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఒకటి చేస్తే ఇది అవ్వదు. సో వీ నీడ్ 2 hands టు మేక్ ఇట్ ఎ సక్సెస్. సో పబ్లిక్ కూడా వాళ్ళు అంత బాధగా చెప్తున్నారు. సానిటరీ వర్కర్ మీరు చెప్తున్నారు మేము అటెండెన్స్ ఉన్నాయి, మేము రోజుకి వెళ్తున్నాము, చెప్పిన టైంకి వెళ్తున్నాము, మస్టర్ ఇచ్చేసి రోడ్ క్లీన్ చేసుకుని ఇంటింటికి వెళ్ళినప్పటికీ వాళ్ళు వచ్చి వేయట్లా, అడిగితే మేము బిజీగా ఉన్నాము, లేకపోతున్నాము, వంట చేసుకున్నాము అని చెప్తున్నారు అన్నది కూడా ఒక బాధాకరమైన విషయం. సో మీకోసం మేము వచ్చినప్పటికీ మాకు సాధించాలని కూడా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను పబ్లిక్ని. అలాగే మనకు కొన్ని ఏరియాలో శానిటేషన్ కంప్లైంట్స్ ఎవరికి ఇవ్వాలి అనేది ఆల్రెడీ మున్సిపల్ ఆఫీస్లో పెట్టి ఉంటే కూడా మన కలెక్టరేట్ లెవెల్లో కూడా ఈ నెంబర్కి ఎవరైనా ఓన్లీ శానిటేషన్ విషయంకి మాత్రమే ఈ నెంబర్ వాడాలి. 9491041419. సో ఎక్కడైనా శానిటేషన్ గార్బేజ్ ఓవర్ఫ్లో అవుతున్నాయి, చెత్తలు ఇక్కడ కలెక్ట్ చేయట్లేదు, ఈ రోజుకి ఎవరు రాలేదు, లేదు రోడ్ అవతల ఎక్కువ ఉన్నాయి, ఇవన్నీ స్మెల్ వస్తున్నాయి, అట్లాంటి కంప్లైంట్స్ ఏమైనా ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి. ఇది కలెక్టరేట్లో నా కంట్రోల్లో ఉంటుంది. సో ఈ రోజుకి మనం ఇంకా ఎన్ని కంప్లైంట్స్ వస్తుంది ఇంకా ఎదురు చూడలా. సో ఇప్పటికీ ఒక 24/7 కాల్ సెంటర్ పెట్టాము. కానీ ఆఫీస్ అవర్స్లో మీరు కాల్ చేయగలిగితే కంప్లైంట్ ఏమైనా ఉంటే వెంటనే మున్సిపల్ ఆఫీస్ నుంచి ఎవరైనా వచ్చి క్లీన్ చేసేసి క్లీన్ చేసిన ఫోటోస్ కూడా మాకు పెడతారు, మీరు కూడా కన్ఫర్మ్ చేయవచ్చు. సో దిస్ ఇస్ అ న్యూ ఇనిషియేటివ్ వీ హావ్ స్టార్టెడ్ టుడే. సో ఈ రోజు ఈ ఎఫ్సీ కూడా నేను ఎప్పుడూ వెనెవర్ ఐ గో ఫర్ ఇన్స్పెక్షన్ ఏరియా దాటి వెళ్ళినప్పుడల్లా మున్సిపల్ కమిషన్ ఫోన్ చేసి పెడతా ఉంటాను, ఏమి ఇట్లా ఉన్నాయి. దిస్ ఇస్ సచ్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో మార్చి 14వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని న్యాయ సేవాధికారి సంస్థ జిల్లా కార్యదర్శి కె రత్నప్రసాద్ తెలిపారు. ఏలూరులోని జిల్లా కోర్టు ఆవరణలో ఉన్న జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యాలయంలో కార్యదర్శి రత్నప్రసాద్ మీడియాతో మాట్లాడారు. రాజీకి అవకాశం ఉన్న అన్ని కేసులను ఈ లోక్ అదాలత్లో పరిష్కారం చేసుకోవచ్చునని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 9,000కు పైగా కేసులు రాజీ యోగ్యమైనవిగా గుర్తించామన్నారు. అలాగే ప్రతిరోజు అన్ని న్యాయస్థానాల పరిధిలో ఫ్రీ లోక్ అదాలత్ సిట్టింగ్స్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కేసుల సత్వర పరిష్కారమే లోక్ అదాలత్ యొక్క ముఖ్య ఉద్దేశమని, కావున కక్షిదారులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని రత్నప్రసాద్ సూచించారు. ఈసారి ఇప్పటివరకు అయితే ఐడెంటిఫైడ్ మ్యాటర్స్ ఏవైతే కాంపౌండ్ నేచర్ ఉన్నాయో, ఏవైతే రాజీ పడటానికి ఆమోదయోగ్యంగా ఉన్న కేసుల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది క్రిమినల్ కేసులలో. అలాగే సివిల్ కేసులు కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతూ ఉంది. మరి ఇప్పటివరకు అయితే 9,000 పైచులకు కేసులను మరి ఐడెంటిఫై చేయడం జరిగింది. అదేవిధంగా వాటిలలో ప్రీ సిట్టింగ్స్ అంటే వాళ్ళు నెగోషియేట్ చేసుకోవటం, పార్టీలు దాని గురించి బార్గెన్ చేసుకోవటం, ఇటువంటి ప్రతిరోజు కూడా యాక్సిడెంట్ కేసుల్లో రోజుకొక ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వచ్చి మరి ఇక్కడ కక్షిదారులతో యాక్సిడెంట్ కేసులు జరిగిన వాళ్ళతో మరి ప్రీ సిట్టింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ విధంగా జరిగిన కేసులు 103 వరకు ఇప్పటి వరకు 103 కేసులు సెటిల్ అయ్యి రెడీగా ఉన్నాయి. అవి మరి జిల్లాలో 10 మండలాలు ఉన్నాయి. 10 మండలాల్లో కూడా మరి ఆయా
కోర్టుల్లో ఎక్కడైతే బెంచ్ ఉంటుందో ఆ బెంచ్లు అన్నింటిలో కూడా మేము సపోర్టింగ్ స్టాఫ్ని కానీ అదేవిధంగా ఆఫీసర్స్ని కానీ మరి ఆ రోజు నియమించడం జరుగుతూ ఉంది. కక్షల విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడ ఉన్న మ్యాట్రిమోనల్ కేసెస్ కానీ, అలాగే చెక్ బౌన్స్ కేసులు కానీ, యాక్సిడెంట్ కేసులు కానీ, సివిల్ తగ్గులు కానీ, అదేవిధంగా క్రిమినల్ కేసులు వచ్చేసరికి రాజీ పడటానికి ఆమోదంగా ఉన్న కేసులు అన్నీ కూడా మరి 14 తారీఖున అందరూ రాజీ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని, ఒకవేళ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ప్రిన్సిపల్ కాసర లక్ష్మీ సరోజారెడ్డి అధ్యక్షతన తెలుగు భాషకు సంబంధించి అనేక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు తెలుగు కవుల వేషధారణలో కనువిందు చేశారు. పద్యాలు పాటలతో తెలుగు భాష ఔన్నత్యాన్ని కొనియాడారు. ఈ సందర్భంగా సరోజారెడ్డి మాట్లాడుతూ రాను రాను తెలుగు మసకబారిపోతుందని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగు వాళ్లగా అందరి మీద ఉందని నొక్కి ఉద్ఘాటించారు. తెలుగు భాషలోని మాధుర్యాన్ని చవిచూడలేని విధంగా తయారవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయులు వెంకట్రావు, పూర్ణిమ తదితరులు పాల్గొన్నారు. కొబ్బరికాయల ధరలు పడిపోకుండా చర్యలు చేపట్టి కొబ్బరి రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ కొబ్బరి రైతుల సంఘ రాష్ట్ర కన్వీనర్ కె శ్రీనివాస్ కోరారు. ఏలూరులోని అన్నే భవనంలో కొబ్బరి ధరల పతనంపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవలే కేంద్ర రాష్ట్ర బడ్జెట్లలో కొబ్బరి సాగుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయని గుర్తు చేశారు. గత అనేక సంవత్సరాలుగా కొబ్బరి రైతులు సంక్షోభంలో ఉన్నారని, తెగుళ్లు ఇతర కారణాల వలన దిగుబడులు తగ్గిపోయి కనీస ధరలు రాక నష్టపోయారని గుర్తు చేశారు. కొబ్బరికాయలకు కనీస ధరలు కల్పించి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలని కొబ్బరి రైతులు కోరుతున్నారని తెలిపారు. ధరల హెచ్చుతగ్గుల వల్ల కొబ్బరి రైతులు నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కొబ్బరి ధరలు మరింతగా పడిపోతే రైతులను సమీకరించి ఆందోళనలు చేపడతామని శ్రీనివాస్ హెచ్చరించారు. ఈరోజు కొబ్బరికాయలకి ధర పడిపోవడం వల్ల కొబ్బరి రైతులు నష్టపోతా ఉన్నారు. మరి సీజన్లో అత్యధిక ధర వచ్చిందని చెప్పేసి కూడా చెప్పారు. మరి కాలంలో చూస్తే మళ్ళీ ధరలు పడిపోయినాయి. ఇవాళ ఒక కొబ్బరికాయకి 8 రూపాయల నుంచి 16 రూపాయల వరకు ధర వస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక కాయకి కనీసం రైతుకి 20 రూపాయలు ధర వచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అవసరమైతే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్, ధరల స్థిరీకరణ పథకం ఏదైతే ఉందో దాన్ని వర్తింపజేసి కనీసం కాయకి 20 రూపాయలు రైతుకి ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కూడా ఒక ముఖ్యమైన స్థానంలో ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కొబ్బరి రైతుల్ని, కొబ్బరి పంటని ఆదుకుని కొబ్బరి పంటని ప్రోత్సహించే విధంగా మరిన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రధానంగా కనీసమైన ధరలు కల్పించే విధంగా చర్యలు ఉండాలని చెప్పేసి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కొబ్బరి రైతుల సంఘం తరపున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మార్కెట్లో శనివారం నమోదైన బంగారం, వెండి ధరలు ఇప్పుడు చూద్దాం. మేలిమి బంగారం కనిష్ట స్థాయి ధర 10 గ్రాములు 1,57,700 రూపాయలుండగా గరిష్ట స్థాయి ధర 1,63,900 రూపాయలుగా నమోదైంది. 22 క్యారెట్ల 8 గ్రాముల బంగారం ధర 1,15,800 రూపాయలు పలికింది. అదేవిధంగా వెండి ధర కనిష్ట స్థాయి 10 గ్రాములు 2,640 రూపాయలుండగా గరిష్ట స్థాయి ధర 2,690 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జిల్లాలో ఈ నెల 23 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపిన ఆర్ఐఓ యోహాన్. మాతృభాష పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రముఖ రచయిత్రి కాసర సరోజారెడ్డి వెల్లడి.
ప్రతి రైతు యూనిక్ ఐడి నంబర్ను పొందాలి. జంగారెడ్డిగూడెం వ్యవసాయ శాఖ అధికారి పవన్ కుమార్ స్పష్టం. ఏసీబీ అధికారుల వలకు చిక్కిన జంగారెడ్డిగూడెం డ్రగ్ ఇన్స్పెక్టర్. వివరాలు వెల్లడించిన ఏసీపీ డీఎస్పీ కృష్ణారావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.